ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్ విభజన గురించి తెలుసుకుందాం. 1981లో సర్పంచ్ ఎన్నికలు ప్రత్యక్షంగా ఎవరు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో నిర్వహించారు? 1 ఎం చెన్నారెడ్డి, 2 టి అంజయ్య, 3 బి వెంకట్రామరెడ్డి, 4 కె విజయభాస్కర్ రెడ్డి. ఆన్సర్ 2 టి అంజయ్య. శాసనమండలి, విధాన పరిషత్ నుండి ముఖ్యమంత్రి అయిన తొలి వ్యక్తి భవనం వెంకట్రామిరెడ్డి. పదవీకాలం 1 1982 ఫిబ్రవరి 24 నుంచి 1982 సెప్టెంబర్ 20 వరకు. 2 1982 ఫిబ్రవరి 24 నుంచి 1982 అక్టోబర్ 20 వరకు. 3 1982 ఫిబ్రవరి 24 నుంచి 1982 నవంబర్ 20 వరకు. 4 1982 ఫిబ్రవరి 24 నుంచి 1982 డిసెంబర్ 20 వరకు. ఆన్సర్ 1 1982 ఫిబ్రవరి 24 నుంచి 1982 సెప్టెంబర్ 20 వరకు. తెలుగు సినీ నటుడు ఎన్టీ రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నవారు: 1 బి వెంకట్రామరెడ్డి, 2 టి అంజయ్య, 3 ఎం చెన్నారెడ్డి, 4 కె విజయభాస్కర్ రెడ్డి. ఆన్సర్ 1 బి వెంకట్రామిరెడ్డి. ఆంధ్రప్రదేశ్ 9వ ముఖ్యమంత్రి అయిన కె విజయభాస్కర్ రెడ్డి పదవీకాలం: 1 1982 సెప్టెంబర్ 20 నుంచి 1983 జనవరి 9 వరకు. 2 1982 సెప్టెంబర్ 20 నుంచి 1983 ఫిబ్రవరి 9 వరకు. 3 1982 సెప్టెంబర్ 20 నుంచి 1983 మార్చి 9 వరకు. 4 1982 సెప్టెంబర్ 20 నుంచి 1983 ఏప్రిల్ 9 వరకు. ఆన్సర్ 1 1982 సెప్టెంబర్ 20 నుంచి 1983 జనవరి 9 వరకు. కిలో బియ్యం ₹1.90 పథకం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి: 1 టి అంజయ్య, 2 బి వెంకట్రామరెడ్డి, 3 కె విజయభాస్కర్ రెడ్డి, 4 ఎన్టీ రామారావు. ఆన్సర్ 3 కె విజయభాస్కర్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో మొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మొదటి పదవీకాలం 1983 జనవరి 9 నుంచి 1984 ఆగస్టు 16 కాగా, రెండవ పదవీకాలం 1984 సెప్టెంబర్ 16 నుంచి 1989 డిసెంబర్ 2 కాగా, మూడవసారి పదవీకాలం ఏది? 1 1994 డిసెంబర్ 12 నుంచి 1995 సెప్టెంబర్ 1 వరకు. 2 1994 డిసెంబర్ 12 నుంచి 1995 అక్టోబర్ 1 వరకు. 3 1994 సెప్టెంబర్ 12 నుంచి 1995 నవంబర్ 1 వరకు. 4 1994 డిసెంబర్ 12 నుంచి 1995 డిసెంబర్ 1 వరకు. ఆన్సర్ 1 1994 డిసెంబర్ 12 నుంచి 1995 సెప్టెంబర్ 1 వరకు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఖమ్మం జిల్లాను కోస్తాంధ్రలో కలిపివేస్తాను అని అన్నవారు: 1 ఎన్ సంజీవరెడ్డి, 2 ఎం చెన్నారెడ్డి, 3 కె విజయభాస్కర్ రెడ్డి, 4 జె వెంగళరావు. ఆన్సర్ 4 జె వెంగళరావు. 1984 జనవరిలో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన ముఖ్యమంత్రి: 1 ఎం చెన్నారెడ్డి, 2 టి అంజయ్య, 3 ఎన్టీ రామారావు, 4 ఎన్ జనార్దన్ రెడ్డి. ఆన్సర్ 3 ఎన్టీ రామారావు. 1984 ఆగస్టులో ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి నాదెండ్ల భాస్కర్రావును ముఖ్యమంత్రిగా నియమించిన అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్: 1 శారదా ముఖర్జీ, 2 రామ్లాల్, 3 శంకర్ దయాళ్ శర్మ, 4 కృష్ణకాంత్. ఆన్సర్ 2 రామ్లాల్. 1985లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? 1 కె విజయభాస్కర్ రెడ్డి, 2 ఎన్టీ రామారావు, 3 టి అంజయ్య, 4 బి వెంకట్రామిరెడ్డి. ఆన్సర్ 2 ఎన్టీ రామారావు. 1986లో తాలూకా వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థను ఎన్టీ రామారావు ప్రవేశపెట్టారు. అయితే ఎన్టీ రామారావు ఎప్పుడు మరణించారు? 1 1996 జనవరి 10, 2 1996 జనవరి 15, 3
1996 జనవరి 18, 4 1996 జనవరి 20. ఆన్సర్ 3 1996 జనవరి 18. మర్రిచెన్నారెడ్డి రెండవసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలము 1 1989 డిసెంబర్ 3 నుంచి 1990 డిసెంబర్ 17 వరకు. 2 1989 డిసెంబర్ 3 నుంచి 1990 డిసెంబర్ 20 వరకు. 3 1989 డిసెంబర్ 3 నుంచి 1990 డిసెంబర్ 25 వరకు. 4 1989 డిసెంబర్ 3 నుంచి 1990 డిసెంబర్ 30 వరకు. ఆన్సర్ 1 1989 డిసెంబర్ 3 నుంచి 1990 డిసెంబర్ 17 వరకు. ఆంధ్రప్రదేశ్ 12వ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పదవీ కాలం 1 1990 డిసెంబర్ 17 నుంచి 1992 అక్టోబర్ 4 వరకు. 2 1990 డిసెంబర్ 17 నుంచి 1992 అక్టోబర్ 9 వరకు. 3 1990 డిసెంబర్ 17 నుంచి 1992 అక్టోబర్ 20 వరకు. 4 1990 డిసెంబర్ 17 నుంచి 1992 అక్టోబర్ 25 వరకు. ఆన్సర్ 2 1990 డిసెంబర్ 17 నుంచి 1992 అక్టోబర్ 9 వరకు. మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు 1990లో ఎక్కడ జరిగాయి? 1 మలేసియా, 2 ఇండోనేషియా, 3 మారిషస్, 4 మాల్దీవులు. ఆన్సర్ మారిషస్. కె విజయభాస్కర్ రెడ్డి రెండవసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలము 1 1992 అక్టోబర్ 9 నుంచి 1994 డిసెంబర్ 12 వరకు. 2 1992 అక్టోబర్ 9 నుంచి 1994 డిసెంబర్ 15 వరకు. 3 1994 అక్టోబర్ 9 నుంచి 1994 డిసెంబర్ 18 వరకు. 4 1992 అక్టోబర్ 9 నుంచి 1994 డిసెంబర్ 20 వరకు. ఆన్సర్ 1 1992 అక్టోబర్ 9 నుంచి 1994 డిసెంబర్ 12 వరకు. 1995 జనవరి 1న ఆంధ్రప్రదేశ్లో సంపూర్ణ మద్య నిషేధం ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 1 కె విజయభాస్కర్ రెడ్డి, 2 ఎన్ జనార్దన్ రెడ్డి, 3 ఎన్టీ రామారావు, 4 ఎన్ చంద్రబాబు నాయుడు. ఆన్సర్ 3 ఎన్టీ రామారావు. చంద్రబాబు నాయుడు తొలిసారిగా ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు? 1 1994 డిసెంబర్ 1, 2 1995 జూన్ 15, 3 1995 సెప్టెంబర్ 1, 4 1995 అక్టోబర్ 1. ఆన్సర్ 3 1995 సెప్టెంబర్ 1. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎన్ చంద్రబాబు నాయుడు పదవీ కాలము 1 1995 సెప్టెంబర్ 1 నుంచి 2004 మే 14 వరకు. 2 1995 సెప్టెంబర్ 1 నుంచి 2004 మే 20 వరకు. 3 1995 సెప్టెంబర్ 1 నుంచి 2004 మే 25 వరకు. 4 1995 సెప్టెంబర్ 1 నుంచి 2004 మే 30 వరకు. ఆన్సర్ 1 1995 సెప్టెంబర్ 1 నుంచి 2004 మే 14 వరకు. తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ను 2001 ఏప్రిల్ 27న కె చంద్రశేఖరరావు స్థాపించారు. అయితే ఈ పార్టీ గుర్తు ఏది? 1 రైలు ఇంజను, 2 విజిల్, 3 కారు, 4 బస్సు. ఆన్సర్ 3 కారు. 2003 ఏప్రిల్ మే నెలలో చేవెళ్ళ రంగారెడ్డి జిల్లా నుండి ఇచ్చాపురం శ్రీకాకుళం జిల్లా వరకు 1500 కిలోమీటర్లు ప్రతిపక్ష నాయకుని హోదాలో పాదయాత్ర చేసిన వారు 1 ఎం చెన్నారెడ్డి, 2 వైఎస్ రాజశేఖర రెడ్డి, 3 కె విజయభాస్కర్ రెడ్డి, 4 ఎన్ జనార్దన్ రెడ్డి. ఆన్సర్ 2 వైఎస్ రాజశేఖర రెడ్డి. యదుగూరి సంధింటి రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ 14వ ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు? 1 2004 మే 14, 2 2004 మే 18, 3 2004 మే 20, 4 2004 మే 22. ఆన్సర్ 1 2004 మే 14. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్ పథకాలను ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 1 ఎన్టీ రామారావు, 2 చంద్రబాబు నాయుడు, 3 వైఎస్ రాజశేఖర రెడ్డి,
4 కె రోసయ్య. ఆన్సర్ 3 వైఎస్ రాజశేఖర్ రెడ్డి. 1981లో నాటి ముఖ్యమంత్రి టి అంజయ్య పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. మళ్ళీ దీనిని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎప్పుడు ప్రారంభించారు? 1 2004, 2 2006, 3 2008, 4 2010. ఆన్సర్ 1 2004. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2009 సెప్టెంబర్ 2న చిత్తూరు జిల్లా రచ్చబండ కార్యక్రమానికి బయలుదేరినప్పుడు కర్నూలు జిల్లా ఆత్మకూరు వద్ద ఏ ప్రాంతంలో హెలికాప్టర్ ప్రమాదానికి గురై మరణించారు? 1 మరిమానుకొండ, 2 భైరవకొండ, 3 పావురాలగుట్ట, 4 మహానంది. ఆన్సర్ 3 పావురాలగుట్ట. శాసనమండలి నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన రెండో వ్యక్తి కె రోసయ్య పదవీ కాలము: 1 2009 సెప్టెంబర్ 3 నుంచి 2010 నవంబర్ 25 వరకు, 2 2009 సెప్టెంబర్ 3 నుంచి 2010 నవంబర్ 30 వరకు, 3 2009 సెప్టెంబర్ 3 నుంచి 2010 డిసెంబర్ 10 వరకు, 4 2009 సెప్టెంబర్ 3 నుంచి 2010 డిసెంబర్ 20 వరకు. ఆన్సర్ 1 2009 సెప్టెంబర్ 3 నుంచి 2010 నవంబర్ 25 వరకు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ ఎప్పుడు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు? 1 నవంబర్ 10, 2009, 2 నవంబర్ 29, 2009, 3 డిసెంబర్ 1, 2009, 4 డిసెంబర్ 10, 2009. ఆన్సర్ 2 నవంబర్ 29, 2009. 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయనున్నట్లు న్యూఢిల్లీలో ప్రకటించిన అప్పటి కేంద్ర హోంమంత్రి: 1 ఏకే ఆంటోనీ, 2 సుశీల్ కుమార్ షిండే, 3 పి చిదంబరం, 4 ఎస్ జైపాల్ రెడ్డి. ఆన్సర్ 3 పి చిదంబరం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రకటనను వ్యతిరేకిస్తూ కోస్తాంధ్ర, రాయలసీమలో పెద్ద ఎత్తున ఆందోళనలు ప్రారంభమగుటతో కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 23, 2009 రాష్ట్ర విభజన నుండి వెనక్కు తగ్గుతూ మరో ప్రకటన చేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై అధ్యయనం చేయడం కోసం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేసింది? 1 2010 ఫిబ్రవరి 3, 2 2010 మార్చి 3, 3 2010 ఏప్రిల్ 3, 4 2010 మే 3. ఆన్సర్ 1 2010 ఫిబ్రవరి 3. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి, చివరి ముఖ్యమంత్రి అయిన కె కిరణ్ కుమార్ రెడ్డి పదవీ కాలము: 1 2010 నవంబర్ 25 నుంచి 2014 ఫిబ్రవరి 28 వరకు, 2 2010 నవంబర్ 25 నుంచి 2014 మార్చి 28 వరకు, 3 2010 నవంబర్ 25 నుంచి 2014 ఏప్రిల్ 28 వరకు, 4 2010 నవంబర్ 25 నుంచి 2014 మే 28 వరకు. ఆన్సర్ 1 2010 నవంబర్ 25 నుంచి 2014 ఫిబ్రవరి 28 వరకు. 4వ ప్రపంచ తెలుగు మహాసభలు 2012 డిసెంబర్లో ఎక్కడ జరిగాయి? 1 విజయవాడ, 2 విశాఖపట్నం, 3 విజయనగరం, 4 తిరుపతి. ఆన్సర్ 4 తిరుపతి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి విధానసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అయితే డిప్యూటీ స్పీకర్ ఎవరు? 1 మల్లు భట్టి విక్రమార్క, 2 డి నాగేంద్ర, 3 శ్రీపాదరావు, 4 నారాయణరావు. ఆన్సర్ 1 మల్లు భట్టి విక్రమార్క. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 2013 అక్టోబర్ 8న ఎవరి అధ్యక్షతన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది? 1 జైరాం రమేష్, 2 పి చిదంబరం, 3 సుశీల్ కుమార్ షిండే, 4 ఏకే ఆంటోనీ. ఆన్సర్ 4 ఏకే ఆంటోనీ. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లును లోక్సభ 2014 ఫిబ్రవరి 18న ఆమోదించగా రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది? 1 2014 ఫిబ్రవరి 20, 2 2014 ఫిబ్రవరి 21, 3 2014 ఫిబ్రవరి 22, 4 2014 ఫిబ్రవరి 23. ఆన్సర్ 1 2014 ఫిబ్రవరి 20. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లును అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఎప్పుడు ఆమోదించారు?
ఒకటి 2014 మార్చి 1, 2 2014 మార్చి 5, 3 2014 మార్చి 10, 4 2014 మార్చి 15. ఆన్సర్ 1 2014 మార్చి 1. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014ను కేంద్ర ప్రభుత్వం గెజిట్లో 2014 మార్చి 4న ప్రకటించింది. ఈ చట్టం ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయింది ఎప్పుడు? 1 2014 జూన్ 2, 2 2014 జూలై 2, 3 2014 ఆగస్టు 2, 4 2014 సెప్టెంబర్ 2. ఆన్సర్ 2014 జూన్ 2. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందినప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అయితే 2014 జూన్ 2న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు భారత ప్రధాని ఎవరు? 1 హెచ్డి దేవేగౌడ, 2 ఐకే గుజ్రాల్, 3 ఏబి వాజ్పేయి, 4 నరేంద్ర మోడీ. ఆన్సర్ 4 నరేంద్ర మోడీ. కడపలో యోగి వేమన విశ్వవిద్యాలయమును ఎప్పుడు స్థాపించారు? 1 2006, 2 2007, 3 2008, 4 2009. ఆన్సర్ 1 2006. నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా ఎన్ చంద్రబాబు నాయుడు ఎప్పుడు పదవీ బాధ్యతలు స్వీకరించారు? 1 2014 జూన్ 8, 2 2014 జూన్ 10, 3 2014 జూన్ 12, 4 2014 జూన్ 14. ఆన్సర్ 1 2014 జూన్ 8. నవ్యాంధ్ర ప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పదవీ బాధ్యతలు స్వీకరించారు? 1 2019 మే 28, 2 2019 మే 30, 3 2019 జూన్ 2, 4 2019 జూన్ 4. ఆన్సర్ 2 2019 మే 30. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుని హోదాలో 2017 నవంబర్ 6 నుంచి 2019 జనవరి 9 వరకు 341 రోజులు ఎన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేశారు? 1 3648 కిలోమీటర్లు, 2 3748 కిలోమీటర్లు, 3 3848 కిలోమీటర్లు, 4 3948 కిలోమీటర్లు. ఆన్సర్ 1 3648 కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో 13 షెడ్యూళ్ళు, 12 భాగాలు ఉన్నాయి. అయితే ఎన్ని సెక్షన్లు లేదా ఆర్టికల్స్ ఉన్నాయి? 1 104, 2 106, 3 108, 4 110. ఆన్సర్ 108. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఎంపికలో సిఫార్సులు, సూచనల కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ చైర్మన్ ఎవరు? 1 కేసి శివరామకృష్ణన్, 2 ఎం ఉన్నికృష్ణ, 3 కమల్నాథ్ శర్మ, 4 ఎం చతుర్వేది. ఆన్సర్ 1 కేసి శివరామకృష్ణన్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఉద్యోగుల పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఏది? 1 శ్రీకృష్ణ కమిటీ, 2 చంద్రచూడ్ కమిటీ, 3 కమల్నాథన్ కమిటీ, 4 చతుర్వేది కమిటీ. ఆన్సర్ 2 కమలనాథన్ కమిటీ. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని షెడ్యూల్ 10లోని ఆస్తుల విభజనపై ఏర్పాటు చేసిన కమిటీ ఏది? 1 జస్టిస్ బిడి జైన్ కమిటీ, 2 ఎం రాజ్కుమార్ కమిటీ, 3 ఎం వెంకట్రామన్ కమిటీ, 4 షీలా బీడే కమిటీ. ఆన్సర్ 4 షీలా బీడే కమిటీ. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని 13వ షెడ్యూల్ ప్రకారము ఏ ప్రధాన ఓడరేవును కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలి? 1 విశాఖపట్నం, 2 కృష్ణపట్నం, 3 మచిలీపట్నం, 4 దుగ్గరాజపట్నం. ఆన్సర్ 4 దుగ్గరాజపట్నం. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ఇతర రాష్ట్రాలతో సరిహద్దు గల జిల్లా ఏది? 1 తూర్పుగోదావరి, 2 పశ్చిమ గోదావరి, 3 గుంటూరు, 4 విజయనగరం. ఆన్సర్ 1 తూర్పుగోదావరి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని షెడ్యూల్ 1లోని 14వ సెక్షన్ లేదా అధికరణం ఆంధ్రప్రదేశ్కు 11 రాజ్యసభ స్థానాలు కేటాయించింది. తెలంగాణకు ఎన్ని స్థానాలు కేటాయించింది? 1 5, 2 6, 3 7, 4 8. ఆన్సర్ 3
7. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 రెండవ షెడ్యూల్లోని 15వ సెక్షన్లో లోక్సభ సభ్యుల వివరాలున్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్కు 25 లోక్సభ స్థానాలు కేటాయించారు. తెలంగాణకు ఎన్ని లోక్సభ స్థానాలు కేటాయించారు? 1 10, 2 12, 3 15, 4 17. ఆన్సర్ 4 17. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 షెడ్యూల్ 3 సెక్షన్ 29 ప్రకారం విధాన పరిషత్ సభ్యుల వివరాలున్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్కు 50 విధాన పరిషత్ స్థానాలు కేటాయించగా తెలంగాణకు ఎన్ని విధాన పరిషత్ స్థానాలు కేటాయించారు? 1 30, 2 35, 3 38, 4 40. ఆన్సర్ 4 40. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్కు 175 విధానసభ స్థానాలు కేటాయించగా తెలంగాణకు ఎన్ని విధానసభ స్థానాలు కేటాయించారు? 1 114, 2 115, 3 117, 4 119. ఆన్సర్ 4 119.